శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మొత్తం ఇచ్చారా అంటూ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. 80% మందికి పైగా విద్యార్థులకు 7 నుంచి 8 వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని, రికార్డుల ప్రకారమే మాట్లాడమన్న బొత్స ప్రశ్నోత్తరాల్లో 2 అంశాలపై చర్చ నడిచిందన్నారు. భూములు 99 పైసలకే ఇవ్వడంపై ప్రశ్నించామని, కానీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని అన్నారు. తల్లికి వందనం డబ్బుల్లో పూర్తిగా తల్లుల ఖాతాల్లో జమ కాలేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. మేం బాధ్యతారాహిత్యంగా వివరాలు లేకుండా ఏ విషయాన్ని ప్రశ్నించమని, ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని అధికారులతో ఎంక్వైరీ చేయించాలని సూచించారు. రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే విశాఖపట్నంలో ఐటీ పార్క్ పెట్టాం, కొంతమంది భూములు ఇచ్చాం, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాం. దాంతో పాటు ఇండస్ట్రియల్ గా విశాఖపట్నాన్ని డెవలప్ చేయడానికి ఆ రోజే మేము ప్రారంభం చేస్తాం. ఈ రోజు రియల్ ఎస్టేట్ సంస్థకు వచ్చి 99 పైసలకే భూములు ఇస్తామంటున్నారు. ఏం దాన్ని ఒక సిస్టమ్ ఉంది కదా గవర్నమెంట్ లో, ఇంట్రెస్ట్ వెళ్ళడం, దాంట్లో ఎవరు వస్తారో కంపెనీ తాలూకు వచ్చి చూడడం, వాళ్ళకు ఇవ్వడం అనేది. ఎందుకు ఆ కార్యక్రమం చేయకుండా లోపాకారిగా మీరు ఒప్పందం ఎందుకు చేస్తున్నారు? ఇళ్ళకి ఇస్తున్న భూములు ఏంటి? ఆ రోజు అదాని డేటా సెంటర్ వచ్చి మేము ఆ రోజు దాన్ని పెట్టడము, ఆ కార్యక్రమంలో జరిగిన MOUలే కదా ఇవాళ అక్కడికి వచ్చిన ఏదైనా సరే గూగుల్ సెంటర్ వస్తుందంటే దానికి అదే కారణం కదా. రాష్ట్రపతి తెలియదు అనుకున్నారా? వాళ్ళే చెప్పారు, మేము కాదు. ఎవరైనా సరే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వచ్చి ఇంత దోపిడీని 5,000 కోట్ల రూపాయలు సంబంధించిన భూమిని ఇచ్చి ప్రయత్నం చేస్తారండి? అలాగే చూస్తే ఏం చేస్తాం? నో ఈ సాంప్రదాయం కాదని చెప్పి పక్క పెడతాం. స్వయంగా ఆ సంస్థ గీతం సంస్థ అధినేతే కాదు 5,000 కోట్లు కాదు 1,000 కోట్లు దాని అంటే 1,000 కోట్లు అంటే ఏమీ కాదని ఆ రకంగా సమాధానం. కానీ రాష్ట్రపతి అందరినీ కోరుతున్నాను, చూడమంటున్నాను వాళ్ళ తత్వం ఉందో, ఏ రకంగా దోపిడీ జరుగుతుంది రాష్ట్రంలో. సామాన్యులకి పెన్షన్ ఇచ్చే 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకి ఎవరైతే అర్హత వాళ్ళకి, ఎవరైతే భర్తలు చనిపోయినా కొత్త పెన్షన్ ఒకటి ఇచ్చారా అని అడిగాం, లేదు సమాధానం. ఎంతసేపు ఎప్పుడు ఇస్తారంటే సమాధానం, ఎప్పుడు ఇస్తారని సమాధానం లేదు, ఇచ్చారంటే సమాధానం లేదు. సమాధానం ఈ ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వాల పరిపాలన విధానం ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రధానికి ఆలోచించమని కోరుతున్నాను. ఆ సభ్యులు మా అధికార పక్షం వాళ్ళు ఏం మాట్లాడారు? ఊరికే వాళ్ళు డబ్బా కొట్టుకున్నారు. అమ్మఒడి గురించి వచ్చింది, తల్లికి వందనం. మేము వస్తే మాత్రం 15 పూర్తిగా ఇస్తాను, ఏ ఒక్కరికైనా 15 ఇచ్చారా అనేది మా సభ్యుడు అడిగాడు. దానికి సమాధానం లేదు. 2000